హాయ్ హలో నమస్తే. చూడండి, వంకాయలు ఇలా కాల్చి చట్నీ చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, అదే వేపుడు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. మంచి ఫైబర్ ఉండిద్ది వంకాయలో. ట్రై చేసి చూడండి. ఏమీ లేదండి, ఈజీ ప్రాసెస్ అనమాట. మనకు అరగంటలో కారపొడి, పచ్చడి, కూర మొత్తం అయిపోతాయి అనమాట. ఇలా త్వరగా చేసుకోవచ్చు. మనం స్టవ్ దగ్గర నిలబడ్డ టైంలో పొయ్యి మీద రెండు పెట్టేసుకొని ఒక పొయ్యి మీద ఇలా నేను వంకాయలు పెట్టానండి. ఇలా వంకాయలు ఆ పచ్చదనం అంతా పోయేటట్టు అలా నల్లగా కాల్చండి. కొంచెం స్లోగా అయినా పర్వాలేదు. అది వరకు నిప్పుల మీద కాల్చేవాళ్ళము. ఇప్పుడు మనకు నిప్పులు అవైలబుల్లో లేవు కాబట్టి స్టవ్ మీదే కాలుస్తున్నా నేను. అలా అలా వంకాయలు నీట్గా కాల్చండి. అంటే కొంచెం ఏదన్నా జల్లిగిన్నె లాంటిది పెట్టుకోవచ్చు. నేను అంత ఆలోచించలేదు, నార్మల్గానే కాల్చేస్తున్నా. కొంచెం పట్టకర్ర లాంటిది పట్టుకోండి. కాల్చిన తర్వాత శుభ్రంగా అది నీళ్ళల్లో వేసి పొట్టు తీసేసి ఇలా చిన్నులపాయ కారం దంచుకోండి. బాండీలో కొంచెం నూనె వేసి అవి అటు ఇటు రెడ్గా వచ్చేటట్టు వాడ్చి ఈ కారం వాటిల్లో కొంచెం కుచ్చేసేయండి. కారం కుచ్చి ఆ కొంచెం నూనె ఉండిద్ది కదా వేడిగా, ఆ నూనె 2 డ్రాప్స్ ఆ కారంలో వేసేసేయండి. లోపల పెట్టాక పచ్చిగా ఉండకుండా. ఓకేనా. 4 వంకాయలండి. ఒక మనిషి ఒక వంకాయ తింటే ఎక్కువ, అంత బాగుంటుంది. అన్నంలో ఊరికనే కలిసిపోయిద్ది. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. శనివారం నాన్ వెజ్ తినని వాళ్ళకు వంకాయ చాలా ప్రియమైన కూర. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా ఆ నూనెలో చేసేయండి. అది ఉల్టా సీదా కొంచెం వెనక్కి ముందుకు తిప్పండి చాలు. ఓకేనా. అలా తిప్పడంతో మీకు కారం కూడా చవ్వగా లేకుండా కొంచెం ఆయిల్ తోటి మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. అలా వంకాయ కూర చేసుకోండి. చేసి చిన్నగా సిమ్లో పెట్టండి. ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి స్టవ్ ఆపేసేయచ్చు. ఓకేనా అండి. ఇలా వంకాయ కూర ఎంతమందికి తెలుసండి. ఇలానే వంకాయ కాల్చి మనము పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసి చట్నీలాగా కూడా చేసుకోవచ్చు, బజ్జీలాగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. చాలా బాగుంటుందండి ఈ వంకాయ. ట్రై చేయండి. టమోటా వేసి కూర చేసుకోవడం, లేదంటే వంకాయ బజ్జీ చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయి కదా. మనం పొట్టు తీసేసి చేసిన వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగోండి, నేను ఈరోజు వంకాయ, చింతకాయ పచ్చడి, అవిసె గింజలు, కొంచెం నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చి కరివేపాకు, కొంచెం చింతపండు వేసి బాగా, కొంచెం పల్లీలు కూడా వేసి బాగా వేయించా. డ్రైగా, ఏంటి ఆయిల్ లేకుండా డ్రైగా వేయించి కొంచెం ఉప్పు కూడా వేసేసా. చూడండి, అంటే మనకు ఒక వారం 10 రోజులు ఉన్న వాసన పోకుండా బాగుంటుంది. అదన్నీ వేయించిన తర్వాత అలా మిక్సీ కొట్టుకొని అది చూడండి నాకు ఆ సీసా నిండా వచ్చింది. అవిసె గింజలు, నువ్వులు ఇలా ఏపి పెట్టుకుంటాను నేను పక్కన. అప్పుడప్పుడు మళ్ళీ కారంలో కావాలంటే వేసుకోవచ్చు అన్నమాట.